వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 13వ కథ మనసున మల్లెలమాలలూగెనే వింటారు. ఇప్పటి మాట ఎప్పుడో 50 ఏళ్ల నాటిది. రెండో ప్రపంచ యుద్ధం డిప్రెషన్లో చిత్తయి కుదేలైన కుటుంబంలో పెద్ద పిల్ల పెళ్ళి. అది మేనమావతో గుడి సత్రంలో. ఎవరు మగ పెళ్లివారో ఎవరు ఆడపెళ్లివారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పెళ్లివారి బస్సు సత్రం ముందు ఆగగానే పెళ్లికూతురు తల్లి వియ్యపురాల్ని కావలించుకుని అమ్మా అంటూ బావురు మంది. తప్పు తప్పు, శుభమా అంటూ పెళ్లివారు వస్తే అలా కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు అని పెద్దవాళ్లు కేకలేశారు. ఆ ఏడుపేదో అప్పగింతలయ్యాక అంటూ కన్యాదాత కసురుకున్నాడు. మీ ఇంట్లో అందరూ ఇంతే, మనసులు మహా కఠినం. మన చిట్టుగాడుండుంటే ఈవేళ ఎంత సందడి. అక్కని నేల మీద నడవనిచ్చేవాడా? మీరొక్కరే అన్ని పనులు నొల్లుకుంటూ సైకిల్ మీద తిరిగేవారా? నా బతుకే పాపిష్టిది. 5 ఏళ్ల నాడు 2 రోజుల జ్వరంతో కన్నుమూసిన కొడుకుని తలుచుకుని మళ్ళీ ఇంకొక్క వరస కళ్ళనీళ్ళు ఆపుకుంటూనే తమ్ముడికి, అదే కాబోయే అల్లుడికి హారతిచ్చింది. ఆ రోజుల్లో మనుషులు పోయి 10 ఏళ్లైనా కూడా శుభాశుభాలప్పుడు అయిన వాళ్ళు కనిపిస్తే కళ్ళనీళ్లు నదులుగా ప్రవహించేవి. మరిప్పుడు ఎవరైనా పోయారని పలకరిద్దామని ఏ మర్నాడో వెడితే పిజ్జాలో బిర్యానీలో తెప్పించుకుని సీరియల్స్ చూస్తూ తింటూ ఉంటారు. పోయినవాడి ఫోటో ముందుంచిన అగరత్తుల పొగకి దగ్గుతూ. విషాదాన్ని వెంటనే మర్చిపోవడం ఇప్పటి పద్ధతి. ఒక్క రాజకీయ నాయకులు పోతే మాత్రం టీవీ సాక్షిగా దేశమంతా 3 రోజులు ఏడుస్తుంది. బస్సు దిగిన వాళ్ళు పెద్ద పెళ్లివారిలాగా డాబుగా ఏమీ లేరు. తెల్లారగట్ల లేచి బస్సులో కోటిపల్లి రేవుకొచ్చి గోదావరి దాటి మళ్లీ బస్సెక్కి 4ంటికి విడిదికి చేరిన వాళ్ళు ఎంత నీరసంగా దుమ్ము కొట్టుకుపోయి ఉంటారో అలాగే ఉన్నారు. అందరికీ ఆడపెళ్లివారి సత్తా మీద అనుమానమే. పాపం ఉత్తినే భయపడ్డారు కానీ సత్రమైనా ఎంత కళకళ్ళాడిపోతోందో. ఎటు చూసినా ముగ్గులే, ఎన్నెన్ని రకాలని. నడవలోనూ మెట్ల మీద గదుల్లోనూ వేసిన ముగ్గు వేయకుండా కళ్ళు చెదిరిపోయేటట్టు. ఇంకా రాత్రి పెళ్లి జరగాల్సిన హాల్లో అయితే పెద్ద కళ్యాణం మండపం ముగ్గు. పెళ్లికొడుక్కి అతని స్నేహితులకి అని కేటాయించిన గది వాకిటికి నెమళ్ళల్లిన లేసుల తోరణం. అందులోనే చెరోపక్క వధూవరుల పేర్లు కూడా అల్లికలో వచ్చేశాయి. ఏమే కావుడు, ఈ ముగ్గులన్నీ మన స్వర్ణగాడు పెట్టినవేగా, ఈ లేసెప్పుడల్లిందే అంటూ అత్తగారు మనవరాలు అంటే కాబోయే కోడలి పనితనాన్ని చూసి మురిసిపోయింది. పలహారాలు కానిద్దురుగాని రండి అంటూ చిన్న విస్తళ్ళేశారు. వీళ్ళద్దెకుండే ప్లీడర్ గారి భార్య తన నందికేశుడు నోముల్లో శనగలు పరవాన్నం మిగిలిపోయాయని బాధపడుతుంటే మా మనవరాలి పెళ్లిలో చెల్లించేసుకోండి అని చెప్పి ఆవిడికి సాయం చేసి పెట్టింది పెళ్లి కూతురి బామ్మ సరమ్మగారు. సరి పలహారాలంటే ఏ ఉల్లిపాయ పకోడీలన్నా ఉంటాయనుకున్నాను. ఈ నందికేశుడి ప్రసాదాలా అని వెక్కిరిస్తూనే పెళ్లికొడుకు పెద్దబావగారు ఆ 4 గింజలు నోట్లో వేసుకున్నాడు. ఆకలి మహత్యం అలాంటిది మరి. బావా, నా మాట దక్కిచ్చు, స్వర్ణ నీ కూతురే అనుకో అని దండం పెట్టింది కాముడు. ఇంటికి పెద్దలుడంటే వియ్యంకుడి కన్నా పవర్ఫుల్ కదా మరి. అందరూ తలో పక్కన సామాన్లు సర్దుకుని స్థిమిత పడ్డాక వియ్యపురాలిని పలకరించేందుకు విడిది గదికి వెళ్ళింది సారమ్మగారు. ఏం వదినా, ప్రయాణంలో ఇబ్బంది పడలేదు కదా? అన్నగారేరి కనబడ్డం లేదు. ఇగో ఈ పట్టు మేము ఆడపెళ్లివారం, మీరు మగపెళ్లివారైపోయారు. మీకు చెయ్యాల్సిన మర్యాదలన్నీ మీ అమ్మాయికే అప్పచెప్పాను. అన్నీ అడిగి చేయించుకోండమ్మా. 2ంటికి స్నాతకం పీటల మీద కూర్చోవాళ్ళట. ఇక మా బంగారు తల్లి స్వర్ణగాడు మీ ఇంట్లో అడుగు పెట్టిందంటే మీకెలా కలిసొస్తుందో చూడండి. దానిది మహారాణి జాతకం. ఎవరు దాని చెయ్యి పట్టినా ముద్రికాయోగం తప్పదని అది పుట్టినప్పుడే వాళ్ళ తాతగారు రాసుంచారు. ఇంకా మన భాస్కరం కలెక్టర్ అయ్యేది ఖాయం. అంతా మీ అదృష్టం వదినా. మా ఇంటి పిల్ల మీ ఇల్లు మెడుతోంది. ముగ్గులు చూసారా?
3 రోజుల నుంచి పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వరకు గుడి నిండా కూడా వేసింది. పూజారి గారు ఎంత సంతోషించారో. ముహూర్తం టైంకి స్వామివారి తరఫున పూలహారాలు పంపిస్తామన్నారు. ఇంకనే మళ్ళీ కనిపిస్తాను అంటూ వచ్చిన ఆవిడ వెళ్ళిపోయింది. మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేయడమే కానీ ఎదుటి వాళ్ళని నోరిప్పనిచ్చే స్వభావం కాదు సరమ్మగారిది. బెక్కమొహం వేసుకుని తలాడించడమే తప్ప నోరు పెగల్లేదా పెళ్లి కొడుకు తల్లికి. పిల్లనిచ్చుకున్నామని చెప్పి 25 ఏళ్లుగా అణిగిమణిగున్న ఆవిడికి ఇప్పుడు కొత్తగా వియ్యపురాలి హోదా ఏం వస్తుంది? జిల్లా మొత్తంలో ఎవరన్నా సరమ్మగారి ముందు నోరిప్పడమే, ఇంకేమైనా ఉందా? అప్పుడు నోరు పెగిలింది పెళ్లి కొడుకు 4వ అక్కగారికి. అమ్మా, అదేమిటే అలా బిగుసుకుపోయావు? మరీ విచిత్రం. తనొక్కతికే మనవరాలైనట్టు, దాన్ని చేసుకోవడం ఏదో మన అదృష్టం అన్నట్టు మరీ ఇంత గడుస్తానవా? 10,000 రూపాయల కట్నాన్ని కాదనుకుని అక్క మొహం చూసి పిల్లను నువ్వు కడుపులో పడేసుకుంటుంటే కాస్తన్న గౌరవం లేకుండా. రేపు నిజంగా మన బాచిగాడు పరీక్ష పాస్ అయితే వాళ్ల గొప్పతనం వల్లే అంటుందేమో ఈవిడ. పోన్లే, ఎవరు గొప్ప వల్లనైతేనే. వాడి పరీక్ష గట్టెక్కి ఉద్యోగస్తుడైతే ఇంకా మాకే ఏ బెంగా లేకుండా వాడి దగ్గర పడుండొచ్చు. 2 ఏళ్ల నుంచి ఏ ఉద్యోగంలోనూ చేరకుండా రాత్రనక పగలనక కష్టపడ్డాడు పిచ్చి నాగన్న. ఎన్నో అనుకుంటాం, ఎవరి అదృష్టాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. మన కావుణ్ణిచ్చినప్పుడు వీళ్ళది 3 ఊళ్ళ కరణీకం, 30 పుట్ల భూమి. వాళ్ళ ఊళ్ళో ఎవరి పెళ్ళన్నా మంగళసూత్రాలు మధుపర్కాలు ఆవిడ చేత్తో ఇవ్వాల్సిందే. ఎన్ని 100 పెళ్ళిళ్ళయ్యాయో ఆవిడ చేతుల్లో. కాలమహత్యం కాకపోతే విస్సన్న పంతులు గారి మనవరాలి పెళ్ళి పక్క ఊళ్ళో దేవుడి గుడి సత్రంలో జరగడం ఏమిటి చెప్పు? కాలం ఎంతటి వాణ్ణైనా వంచుతుందంటారు. కానీ ఈవినేమీ చేయలేకపోయింది. ఆస్తులు హరించిపోయినా ఝాంకారం పిసరంతైనా తగ్గలా అని కూతుర్ని కాస్త హెచ్చరించింది. ఊరికే పోతా ఏమిటి ఆస్తులు? మామిడి పళ్ళు ఎవరెక్కువ తింటే వాళ్ళకి బహుమానాలని చెప్పి కాపంతా ఊళ్ళో పిల్లల చేత తినిపించి ఎక్కడా పెళ్లి కావలసిన పిల్లలు కనపడకపోతే ఓ పాలేరాడికి ఆడవేషం వేసి ఇంకో పాలేరాడికి ఇచ్చి 3 రోజులు భోగం మేళంతో సహా పెళ్లి చేసి ఇడ్డండ్ల పద్దు అని చెప్పి సుబ్బయ్య శెట్టికి వారానికో వెండి గ్లాసు పంపించి ఇలా 1, 2 ఇదేగా వీళ్ళు చేసే నిర్వాకం. చూడు పాపం, పిల్ల జమీందారల్లే పెరిగిన చిన్నబావ ఇప్పుడు మండు టెండలో సైకిల్ ఎక్కి తిరుగుతూ కాంట్రాక్టర్ దగ్గర మేస్త్రి ఉద్యోగం చేస్తూ 2 గదుల కొంపలో ఒక్కడు ఇంటి భారాన్ని మోస్తూ ఇన్నేళ్లై కాపురానికి వచ్చినా అక్కకే విషయంలోనూ నోరెత్తడానికి లేదు కదా. అదో వెర్రి బాగుల్ది. అన్నా అన్నా అన్నిటికీ బావురు మనడం తప్ప ఏమీ తెలీదు. అందుకే మనం అందరం ఆవిడికి లోకువ. అక్కలాగే చేతకాని వాళ్ళం అనుకుంటోంది. ఆడబడుచు కదా, మరి మాట్లాడకుండా ఉండలేకపోతోంది. సర్లే, నాన్నగారు ప్యాకాట్లో కూర్చున్నట్టున్నారు. నువ్వు వెళ్ళి నాన్నగారి దగ్గర 10 రూపాయలు ఉంచి పర్సు పట్టుకెళ్ళి బాచీకిచ్చేయి. తిరుగు ప్రయాణంలో అవస్థ పడిపోతాం. పెద్దాడసూరం పిన్ని పిల్లలంతా ఆటలో దూరినట్టున్నారు. ఆఖరి దమ్మిడి అయ్యే వరకు వదలరు. పేకాటలో స్థిరపడిపోయిన పెళ్లి పెద్ద పర్సు దాచేందుకు కూతుర్ని పంపించింది. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో దర్జాలకి ధారాళానికి పేరు పడ్డది విస్సన్న పంతులు గారి కుటుంబం. 6 అన్నదమ్ములకి ఆయనే పెద్ద. ఆయనకొక్కడే కొడుకైనా లంకంత లోగిట్లో ఎటు చూసినా జనమే. ఎవరికీ ప్రత్యేకించి చదువులు లేవు, పనులు లేవు. కరణీకం పనులు, వ్యవసాయం పనులు అన్నీ ఆయనే చూసుకునేవారు. ఇంట్లో ఆడవాళ్ళందరూ రకరకాలు వండుకోవడం, తిన్నంత తినడం, పారేసినంత పారేయడం. 2 రోజులకోసారి గూడుబండి కట్టుకుని కాకినాడెళ్ళి సినిమా 3 ఆటలు చూసి తెల్లారాక ఇల్లు చేరడం. ఇంక మగవాళ్ళైతే పగలంతా పేకాట, సాయంకాలం వేట. డిప్రెషన్ దెబ్బకి పైకి ఎవరికీ చెప్పుకోలేక మింగలేక అప్పుల వాళ్ళను ఊరుకోబెట్టలేక ఉన్నట్టుండి రాత్రి నిద్దట్లోనే ప్రాణాలు వదిలారు పంతులుగారు. అప్పుడందరూ కళ్ళు తెరిచి ఆవలిస్తూ ఆలోచించేలోపే సమయాతీతమైపోయింది. ఆస్తులమ్మడం తప్ప ఎవరికైనా ఏ పనైనా చేయడం వస్తే కదా. 5-6 ఏళ్లు గడిచేటప్పటికీ పొలాలు, భూములు, తోటలు ఆ ఊరి కామందులకి, కరణీకాలు దూరపు దాయాదులకి అమ్మేసుకుని చెల్లా చెదురైపోయి తలో చోట నిజంగానే తలదాచుకుని బతుకుతున్నారు. కానీ ఇంత ఆస్తి ఇలా పల్లాములైపోయిందని గాని, 70 రూపాయల జీతానికి కొడుకు ఎర్రటెండలో మేస్త్రి ఉద్యోగం చేయాల్సొచ్చిందని గాని,
నలుగురు ఆడపిల్లలు 2 మగపిల్లలు చకచకా ఎదిగొస్తున్నారని గాని సరమ్మగారికి ఏ బెంగా లేదు. ఎవడి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని ఆవిడకో గట్టి నమ్మకం. ఆ ఇంట్లో సరమ్మగారు తప్ప మిగతా వాళ్ళంతా అనామకులే అయినప్పటికీ 18 ఏళ్ల మనవరాలు స్వర్ణ మాత్రం నిజంగా బంగారు బొమ్మే. బామ్మకి తగ్గ మనవరాలు. ఏ పని చేసినా వచ్చు వరం ఉండవు. ఓ లేసులు అల్లడమైనా, ముగ్గులు పెట్టడమైనా, గోరింటాకులు పెట్టడమైనా, ఎవరి పెళ్ళిళ్ళకెళ్ళినా రకరకాల పువ్వుల జడలేయడమైనా అన్నిట్లోనూ ఫస్టే. అవన్నీ చూసే కదా పాపం బాచిగాడు అనబడే భాస్కరం మనసు పారేసుకున్నది. భాస్కరానికి బయట సంబంధం చేసుకుంటే వాళ్ళిచ్చే కట్నంతో ఆఖరిదాని పెళ్లి చెయ్యాలనుకున్న ఇంటిల్లిపాది ప్లాన్లు తల్లకిందులైపోయాయి. మరి చెల్లాయి పెళ్ళెలారా అంటే, నేను అప్పు చేసి దాని పెళ్లి చేసి తర్వాత తీర్చుకుంటానమ్మా, స్వర్ణని కాదంటే నేను పెళ్లి చేసుకోను అని భీష్మించు కూర్చున్నాడు. మావయ్య చేసుకోకపోతే నేను నూతిలోకి దూకి చస్తానని ఇది బెదిరింపు. ఇంకా ఎవ్వరూ మారు మాట్లాడకుండా బాచిగాడి పరీక్షలవగానే ముహూర్తాలు పెట్టుకున్నారు. కన్యాదాత ఆఖరి చెక్క అమ్మేసి 2000 తెచ్చి వీళ్ల చేతుల్లో పెట్టగానే అది పట్టుకెళ్ళి చెల్లాయి పెళ్లి వారికి కట్నం అడ్వాన్స్ ఇచ్చేశారు. ఇంకా ఇప్పుడు పెళ్లి ఖర్చులకి అటూ ఏమీ లేదు, ఇటూ ఏమీ లేదు. ముహూర్త బలం వల్ల శుభకార్యం జరగాల్సిందే. మా మనవరాలు పుట్టినప్పుడే మా పెద్దవాళ్లు కట్టించిన వీరేశ్వరుడి గుళ్ళో పెళ్లి చేస్తామని మొక్కుకున్నాం అని చెప్పి సరమ్మగారు వాళ్ళు కాపురం ఉంటున్న ఊళ్ళో సత్రంలో పెళ్లి అని నిర్ణయించేసింది. అందరికీ కార్డు మీద చేతిరాత ఆహ్వానాలేను. శుభలేఖల ఖర్చెందుకు, ఊళ్ళో వాళ్ళని బాగు చేయడానికి కాకపోతే మరుదులకి ఆడబడుచులకి తేవాల్సిన బహుమతులన్నీ పురమాయించింది. రామ్మూర్తి పానకం బిందెలు, కాళ్ళు కడుగు పళ్ళెం, సుందరి వాళ్ళు మధుపర్కాలు, సుబ్బులు పెళ్లికొడుక్కి వాచి, రాజారాం వాళ్ళు అప్పగింతల బట్టలు, పెద్ద మేనత్త చేత్తో తలా 200, 5 రకాల పలహారాలు, ఇలా పెళ్లి కూతురికిచ్చే సారెతో సహా అన్నీ ఏర్పాటు చేసింది. కానీ ఎంత చేసినా మరి ఆ రోజుల్లో ముహూర్తం అయ్యాక పెట్టేదే పెళ్లి విందు కదా. క్లుప్తంగా చేద్దామన్నా 2 భోజనాలు, 2 టిఫిన్లు తప్పడం లేదు. దగ్గర వాళ్లే 100 మంది అవుతున్నారు. నందికేశుడు పేరు చెప్పి మధ్యాహ్నం టిఫిన్లు గట్టెక్కారు. తెల్లారగట్ల లేచి ఎండలో ప్రయాణం చేసి వచ్చారేమో మగపెళ్లివారంతా సొమ్మసిల్లి పడున్నారు. రాత్రి వంటలవుతున్నాయి. వంట చేసేది ఓ ముసలాయన మనవడు. వాళ్ళు సత్యం జట్టులో వాళ్లే. కానీ పెద్ద జట్టు మొత్తం కాకినాడ తహసీల్దార్ గారి అమ్మాయి పెళ్లికి బుక్ అయిపోయింది. సత్యం మాత్రం 7 మైళ్ళు సైకిల్ మీద తిరుగుతూ అటూ ఇటూ మాట రానివ్వకుండా చూస్తున్నాడు. అరటికాయ ఉప్మా కూర, కందిపొడి, గోంగూర, దోసావకాయ, పప్పు పులుసు, చిన్న వడ్డన లడ్డు అన్నీ సరిచూసుకుని ఇంక నేను వెడుతున్నానని అమ్మగారికి చెప్పాలనుకుంటూ 6:30 కల్లా సైకిల్ ఎక్కి వెళ్లబోతున్న సత్యం ఒక్కసారి ఆగిపోయి చూస్తూ నిలబడిపోయాడు. తెల్లగా మెరిసిపోతూ రంగురంగుల జంపకహనాలు అలంకరించుకుని, పువ్వుల దండలు, చెంకీలు సింగారించుకుని, గంటలు మోగించుకుంటూ నిజమైన పెళ్లివారిప్పుడొస్తున్నారా అన్నట్టు పాటలు పద్యాలతో హోరెత్తుతూ సత్యం ముందు బళ్ళు, ఆడా మగ పట్టుబట్టలతో, ఉన్న అన్ని నగలతో, సెంటు సువాసనలతో పిల్లా పాప కలిసి అధమపక్షం 400 మంది. ఇంకా ఎంతమంది ఉన్నారో వెనకబడ్డ బళ్ళు వచ్చి కలుస్తున్నాయి. దండాలు పెద్దమ్మగారు, సంతోషం అమ్మగారు, ఇంకా మా మీద దయించారండమ్మా, మన బామ్మర్ది గారికే ఇస్తున్నారంటగా, అబ్బో ఎంత బాగుండారో, ఇక మన బంగారమ్మ కలెక్టర్ గారి భార్య అయిపోతారన్నమాట. ఇలా పట్టరాని సంతోషంతో వానాకాలపు జల్లు మీద జల్లుల జడివానల ఒకటే జనం. ఊరు నుంచి పెళ్లి బళ్ళు వచ్చాయని విని సరమ్మగారు వాకిట్లోకి వచ్చింది. ఏం కనకయ్యా, బాగున్నావా? మమ్మల్ని మర్చిపోయావనుకున్నాను. ఎరా కన్నలు, అప్పుడేం మనవడట్రా నీకు? ఏం పేరు పెట్టావు? బాపినీడు గారు మా మూల పొలం ఎలా ఉంటుందోనని వెనకాడారు. మొన్న 45 బస్తాలు అయ్యాయట కదా. ఇలా ఒక్కొక్కళ్ళనే పలకరిస్తోంది. అందరికీ వాకిట్లో జంపఖానాలు పరిపించి కూర్చోపెట్టించింది. కోడలు కంగారు పడిపోతోంది. అత్తయ్య ఎలా ఎలా ఇప్పుడు అంటూ. భయానికి అప్పుడే ఆ అర్భకురాలి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నువ్వు మాట్లాడకుండా ఇక్కడి నుంచి పోయి మీ అమ్మతో కబుర్లు చెప్పుకో. విడిదిల్లు విడిచిపెట్టి రాకు. మన చవటని నేను ఓసారి పిలిచానని చెప్పు అని కోడలికి ఆర్డర్ వేసింది. అదెవరో తెలుసు కాబట్టి కావుడు వెంటనే వెళ్ళిపోయింది.
ఇంకా అప్పటికి ఆ సత్రంలో కరెంటు దీపాలు లేవు, అన్నీ నూనె దీపాలే. వాటికన్నా గాడి పొయ్యి వెలుతురే మెరుగ్గా ఉంది. భోజనాల టైంకి వెలిగించుకోవచ్చునని చెప్పి 2 పెట్రోమాక్స్ లైట్స్ తెప్పించి ఉంచారు. కాసేపటికి ఆవిడ గారి వంశోద్ధారకుడు కన్యాదాత వణుక్కుంటూ వచ్చాడు. ఏమిటే అమ్మా పిలిచావుటా అంటూ. నే బతికుండగా తీరు వస్తుందిట్రా నీకు. మన ఊళ్ళో పెళ్లి పెట్టుకుంటే తట్టుకోలేమని చెప్పాను కదా, దిక్కుమాలిన వాళ్లలా ఈ సత్రంలో చేస్తున్నాం. చిన్నప్పుడే మొక్కుకున్నామని పుట్టెడు అబద్ధాలు ఆడి మరీను. ఎక్కడెక్కడి వాళ్లకో 5 రోజులు పెళ్లి చేసిన దాన్ని సొంత మనవరాలి పెళ్లి అర్ధరాత్రి ముహూర్తం ఏరి కోరి పెట్టించి గుట్టు చప్పుడు కాకుండా కానిస్తుంటే నీకేమన్నా చీమ కుట్టినట్టన్నా ఉందిట్రా? బాధ్యత ఎప్పటికి తెలుస్తుందిరా నీకు? మన ఊరెప్పుడెళ్ళావు? వీళ్ళందరినీ ఎప్పుడు పిలిచావు? పోనీమంటే ఇలా పిలిచానని నాతో మాట మాత్రమైనా చెప్పావా? మన ఇల్లు అమ్మేశాక నేను ఆ ఊళ్ళో అడుగు పెట్టానా చెప్పు. ఇప్పుడు ఏ గంగలో దూకమంటావురా? ఆవిడ మాటలు వింటున్న సత్యం కల్పించుకున్నాడు. కంగారు పడకండమ్మా, నేను గంట ఆగి వెడతాగా. ఇప్పటి మటుకు అన్నీ సరిపోతాయి. 1 మూట బియ్యం పడేయించండి చాలు. మీకు మాట రానిస్తానమ్మా అంటూ ఎక్కిన సైకిల్ దిగి అరటిగెల ముందేసుకున్నాడు సత్యం. ముహూర్తం పెట్టడానికి పేరయ్య శాస్త్రి గారు మన ఇంటికి వచ్చినప్పుడే అడిగానే, ఓ 500 పెళ్లినాటికి సర్దమని. శివరాత్రి వెళ్ళాక రమ్మన్నారు. ఆ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి గారు ఇటు వచ్చారేమిటో అని అందరూ అడుగుతుంటే మిమ్మల్ని పెళ్లికి పిలవడానికి వచ్చారని ఆయన చెప్పారు. ఒకళ్ళకి చెప్పి ఇంకోళ్ళకి చెప్పకపోతే బాగుండదని అందరికీ చెప్పొచ్చా. శుభలేఖలు ఇవ్వలేదు కదా, ఎవరు రారేమోలే అని నీతో చెప్పలేదు. నిజంగా ఇంతమంది వస్తారనుకోలేదే. సర్లే, వాకిట్లో అందరినీ కాస్త జాగ్రత్తగా పలకరించు. పాపం వాళ్ళు ఏ వేళెప్పుడు బయలుదేరారో. దాహం కనుక్కో, భోజనాలు ఏర్పాటు చేసి పిలుస్తాను అంది. పెళ్లికని వచ్చిన రైతులెవ్వరూ చేతులు ఊపుకుంటూ రాలే. 10 అరటిగెలలు, గుమ్మడికాయలు, ఆనపకాయలు, బండెడు గుమగుమలాడిపోయే చిన్నరసాలు, పెళ్లివేళ దాహానికని కొబ్బరి బొళ్ళాలు, 5 వీసెల నెయ్యి, అరిసెలు అన్నీ తెచ్చారు. కానీ ఈ బియ్యం మూట మాత్రం ఎవ్వరూ తేలేదు. ధైర్యంగా మిగతా వంట కానిస్తున్నారు. ఎసళ్ళు మరిగిపోతున్నాయి. ముందు మగపెళ్లివారి భోజనాలు అవుతున్నాయి. వంట సావిట్లో సత్రం గుండిగలు మెరిసిపోతున్నాయి. ఆవిడ నెమ్మదిగా ప్రభాకరాన్ని పిలిచింది. ఒరేయ్, దొడ్డిగుమ్మం దగ్గరికి కళ్ళిగాణ్ణి బండి తోలుకురమ్మను. ఇదిగో ఈ గుండిగట్టుకెళ్ళి కాస్త అసింటా ఉన్న ఏ కొట్లోనో పెట్టి బస్తా బియ్యం మంచి వేయించుకురా. ఎవరికంటా పడకూడదు. తెల్లారేటప్పటికి విడిపించుకుంటామని చెప్పు. ఇక్కడున్నట్టు రావాలి. ఈ విషయం బయటికి పొక్కిందో అదిగో ఆ గుళ్ళో కూర్చున్న 3వ కంటివాడి సాక్షిగా ఈ నూతిలోకి తోసేస్తాను నిన్ను. వినిపిస్తోందా? వాడు మహా అసాధ్యుడు. నెమ్మదిగా గుండెగ నీళ్లు పారపోసి బండిలో పెట్టుకుని వెళ్ళి 15 గంటలో బియ్యం బస్తాతో తిరిగొచ్చాడు. ఎవరన్నా చూశారేమిట్రా? లేదు దొడ్డా, కొట్లో కూడా వెలుతురు లేదు. తెల్లారేలోపు వచ్చి తీసుకుంటామని తీసుకొచ్చా. అవును, ఇప్పుడు లేని డబ్బులు అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయే? నీ అత్తారిస్తారులే వేధవా, అన్నీ ఆరాలే. ఇంకెక్కడ చేసిన చాలు గాని పోయి వడ్డన కలుస్తోందో లేదో చూడు. అరటికాయ ముక్కల్లో అగరత్తులు గుచ్చారో లేదో. కళ్ళిగాండి రాయబారం పద్యాలు అందుకోమన్నానని చెప్పు. ఆఖరి బంతి భోజనాలు అవుతుండగానే పెళ్లి కూతురికి తలంటు పోయడానికి వెళ్ళిపోయింది. పెద్ద తలకట్టు, సాంబ్రాణి పొగేసి పొడుగ్గా మొగ్గలు, కనకాంబరాలు, దవనంతో వదులుగా వంకీల జడ కుప్పెలు. జడ చూస్తేనే కళ్ళు తిప్పుకోలేం. ఎప్పుడో ఏణార్ధం నుంచి దాచుంచిన తోపురంగు ఆరణి పట్టుచీర ప్లీడర్ గారి అబ్బాయి పెళ్లికి కావుడికి పెట్టింది. ఇప్పుడు గౌరీ పూజకు అక్కడికొచ్చింది. కోరుకున్న మొగుడు దొరికాడన్న సంబరంతో కళకళ్ళాడిపోయే ఆ చక్కదనానికి వేరే అలంకారాలు ఎందుకుట? 4:15కి ముహూర్తం అయింది. స్వామివారి తరఫున వచ్చిన గుండు మల్లెపూల దండలతో పెళ్లి మండపం గుబాళించిపోయింది. వాళ్ళిద్దరి తలంబ్రాల పోటీ కాదు గాని చుట్టూ మూగిన పిల్లమేళం నెత్తిన కూడా అక్షింతలు కనిపించాయి. పెళ్ళికొడుక్కి పిల్ల ధ్యాస తప్ప వేరే ఏ ధ్యాస లేదు. ఇక చదివింపులు మొదలయ్యాయి. అన్నీ విసన్న పంతులు గారి మనవరాలు చిరంజీవి సౌభాగ్యవతి స్వర్ణలతాదేవికే. పెద్దిరాజు గారు, కనకయ్య గారు, బాపినీడు గారు, వెంకాయప్ప గారు, సీతయ్య శెట్టి గారు, బద్రిరాజు, వెంకట్రాముడు చదివింపులవుతూనే ఎండెక్కే లోపల ఊరు చేరాలని బళ్ళు బయలుదేరాయి. పలహారాల పర్యవేక్షణకి వంటసావిట్లోకి వెళ్ళింది కళ్ళు తుడుచుకుంటూ సరమ్మగారు.
ఊళ్ళోకి బండెక్కి షికారెళ్ళిన గుండిగ మళ్ళీ వచ్చి నేస్తాల సరసన ఏమీ ఎరగనట్టు గట్టెక్కింది. అప్పగింతలై పెళ్లివారెళ్ళిపోయాక చూసుకుంటే అన్ని ఖర్చులు పోను 200 రొక్కం 3 నెలల గ్రాసం మిగిలాయి. సత్యం చేతిలో 50 రూపాయలు పెట్టబోతే వద్దంటే వద్దు, స్వర్ణమ్మ నాకేమీ కాదా అంటూ దండం పెట్టి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. అలా మావయ్యని వరించి పెళ్ళాడిన స్వర్ణ తాతగారు రాసిన జాతకం పొల్లుపోకుండా మగడికి ముద్రికాయోగం పట్టించి బామ్మ దీవెనలు ఫలించి తన ఇల్లు 1000 ఇళ్ల మొదలై చుట్టాల సురభి అయి బంధువుల భాగ్యశాలి అయి నూలులేని పుట్టం కట్టుకుని లక్కలేని సొమ్ములు పెట్టుకుని తన పెళ్లి స్వర్ణోత్సవం కూడా జరుపుకుంది. ప్రస్తుతం అమెరికాలో పుట్టి పెరిగిన తన మనవరాలి పెళ్లి ఏర్పాట్లు చెయ్యాలని తాపత్రయపడుతోంది. మాటిమాటికి బామ్మని తలుచుకుంటూ ఆవిడెంత కష్టపడిందో అని నిట్టూరుస్తోంది. ఇంకా ముహూర్తం నెల్లాళ్ళుంది. ఆడపెళ్లివారు మగపెళ్లివారు అంతా అక్కడి నుంచి రావాల్సిందే. ఇక్కడ లంకంత కొంపలో పెద్దవాళ్లు తప్ప ఎవ్వరూ లేరు. పెళ్లికూతురికి ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని మనసేయడంతో ఇరుపక్షాల వారు సగం బోయింగు మాట్లాడుకుని వస్తారట ముహూర్తానికి 3 రోజుల ముందు. ఎలాగో ఏమిటో ఏం చేయాలో అని కంగారు పడుతుంటే భాస్కర్రావు గారి గొంతు వినిపించింది. ఇదిగో బంగారు, విశ్వం ఫోన్ చేశాడో. పెళ్లి పనులన్నీ ఎవరో ఈవెంట్ మేనేజర్ట వాళ్ళకి అప్పచెప్పాట. మనిద్దరం దేనికి హైరాణ పడక్కర్లేదు, అన్నీ వాళ్లే చూసుకుంటారట. మనల్ని కష్టపెట్టకూడదని వాడికి ఎంత తాపత్రయమో. పోన్లే, ఇది మన మంచికే. ఎందుకు కాదు, మనకన్నా పుచ్చుకునేవాడికి మరీ మంచిది. 3 లక్షల అడ్వాన్సు. అడ్వాన్స్ 3 అయితే మొత్తం బిల్లు ఎంతవుతుందో. ఇంతకీ అన్ని లక్షలు ఉచ్చుకుని వాళ్ళు ఏం పనులు చేస్తారో. పెళ్లి పిలుపులు, రిజర్వేషన్లు, హోటళ్ళు, పెళ్లి బ్రాహ్మలు, వీడియోలు, వాయినాలు, బహుమతులు, రిసెప్షన్ కచేరీ. ఒకటేమిటి 3 ముళ్ళేయడం తప్ప అన్నీ వాళ్లే చేస్తారట. పెళ్లి పెత్తనం చేద్దామని ఆశపడ్డట్టున్నావు పాపం. వాళ్ళెక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, మనం పెట్టింది తినాలి అన్నట్టు కాగితం పెన్ను పట్రా, మన వాళ్ళ లిస్టు తయారు చేద్దాం. అదొక్కటే మనం చెయ్యవలసిన పని. పెన్ను అందిస్తూ అడిగింది. మరి పెళ్ళికొడుకు తల్లి ముహూర్తానికి చీర తెచ్చుకుంటుందా, లేకపోతే అత్తగారి లాంఛనం చీర ముందే ఇచ్చేయమంటుందా? ఏమో నాకేం తెలుసు, వెళ్ళి గుండిగ నడుగు, తెలుస్తుంది. గుండిగ నడగడమేం కర్మ, ఏకంగా బామ్మనే అడుగుతాను రాత్రి కల్లోకి వచ్చినప్పుడు. అయినా ప్రేమ పెళ్ళంటారు, ఇంత ఖర్చేమిటో. నాకు అప్పచెప్తే 1 లక్ష మిగిల్చి ఏ పేదింటి పిల్లకో అక్షింతలు పడేయించకపోదునా? డబ్బు లక్ష్యాలు లేవు, ఏ లక్ష్యాలు లేవు. పాపం బామ్మకి తెలిస్తే ఏమనేదో. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 13వ కథ మనసున మల్లెలమాలలోగెనే విన్నారు. రేపటి వసంతవల్లరిలో పెండ్లి పందిరి కథా సంపుటి నుండి 14వ కథ, చివరి కథ మా పెళ్లి పుస్తకం వింటారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.